హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు డ్రీమ్ జాబ్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు ఆంధ్రప్రదేశ్ సంబంధించి స్టేట్ గవర్నమెంట్ నోటిఫికేషన్ అయితే సో ఈ నోటిఫికేషన్ గురించి ఫుల్ డీటెయిల్స్ అనేది చూద్దాం. ఇందులో ఎవరెవరు ఎలిజిబిలిటీ ఉన్నారో వాళ్ళు ఎలా అప్లై చేయాలి, ఎగ్జామ్ ఫీజు ఎలా ఉంటుంది, దీని యొక్క ఫిజికల్ స్టాండర్డ్స్ ఎలా ఉండాలి, టోటల్ శాలరీ ఎంత వస్తుంది ఇవన్నీ కూడా చూద్దాం. ఇది సిఐడి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్లో హోమ్ గార్డ్ జాబ్స్ ఇవి. ఇందులో టెక్నికల్ అండ్ అదర్ ట్రేడ్స్, మీకు ఇందులో టెక్నికల్ జాబ్స్ అన్నమాట. ఇవి మల్టీ స్కిల్డ్ జాబ్స్. ఇది వాలంటీర్ సర్వీసెస్ సంబంధించి టోటల్గా 28 పోస్టులు, 28 వేకెన్సీస్ ఉన్నాయి. ఇక్కడ మీకు శాలరీ వచ్చేసరికి 21,000 నుంచి శాలరీ అయితే వస్తుంది. అండ్ ఇది అప్లై చేసే డేట్స్ వచ్చేసరికి 1 మే 2025 నుంచి 15 మే 2025 వరకు అప్లై చేసుకోవచ్చు. ఇది పోస్ట్ ద్వారా కానీ డైరెక్ట్గా కానీ ఇచ్చిన ప్రాబ్లం లేదు, ప్రాపర్ అక్నాలజ్మెంట్తో. వేకెన్సీ డీటెయిల్స్ ఎలా ఉంటాయంటే, హోమ్ గార్డ్ కేటగిరీ బి టోటల్గా 28 వేకెన్సీస్ ఉన్నాయి. మీకు పోస్టింగ్ ఎక్కడ ఇస్తారు అంటే, హెడ్ క్వార్టర్ వచ్చేసరికి మంగళగిరి, వీటితో పాటు రీజనల్ ఆఫీసెస్ విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, తిరుపతి, కర్నూలు, ఈ 7 సిటీస్లో మీకు ఇస్తారు. మీకు యాజ్ పర్ మీ లోకల్ బట్టే ఇస్తారు, పోస్టింగ్ లొకాలిటీ బట్టి. మీరు పంపించాల్సిన అడ్రస్ ఏంటి అంటే, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సిఐడి ఆంధ్రప్రదేశ్, ఏపీ పోలీస్ హెడ్ క్వార్టర్స్ మంగళగిరి. సో మీరు ఈ cid.appolice.gov.in ఇందులో లాగిన్, మీరు వెబ్సైట్లోకి వెళ్తే మీ అప్లికేషన్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంకా ఎలిజిబిలిటీ కండిషన్స్ చూద్దాం. ఎలిజిబిలిటీ కండిషన్స్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ క్యాండిడేట్ అయి ఉండాలి. మీ ఏజ్ వచ్చేసరికి 18 నుంచి 15 ఇయర్స్ వరకు ఉండాలి. జెండర్ బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఇంటర్మీడియట్ పాస్ అవి ఉండాలి. అది ఏదైనా సరే ప్రాబ్లం లేదు. కాకపోతే టెక్నికల్ రిక్వైర్మెంట్స్ వచ్చేసరికి మీకు కంప్యూటర్ వచ్చి ఉండాలి, అందులో ఎంఎస్ ఆఫీస్, ఇంటర్నెట్, టైపింగ్ వచ్చి ఉండాలి. ఇంకా డ్రైవింగ్ లైసెన్స్ కంపల్సరీగా ఉండాలి, అది లైట్ మోటార్ వెహికల్. తర్వాత ఫిజికల్ స్టాండర్డ్స్ వచ్చేసరికి మేల్ క్యాండిడేట్స్ వచ్చేసరికి 160 సెంటీమీటర్స్, ఫీమేల్ క్యాండిడేట్స్ వచ్చేసరికి 150 సెంటీమీటర్స్. క్యారెక్టర్ అండ్ యాక్సిడెంట్స్ అన్ని సాటిస్ఫాక్టరీగా ఉండాలి. మెడికల్ ఫిట్నెస్ వచ్చేసరికి ఫిజికల్గా, మెంటల్గా ఫిట్గా ఉండాలి. ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్ బీఎస్సీ కానీ, బీసీఏ కానీ, కంప్యూటర్స్ చేసిన వాళ్ళు, బీటెక్ కంప్యూటర్స్ చేసిన వాళ్ళు, ఎంటెక్ కంప్యూటర్స్ చేసిన వాళ్ళు ప్రిఫర్ చేస్తారు. అండ్ మీ చెక్ లిస్ట్లో వచ్చేసరికి ఏమేమి పంపించాలి అంటే, ఫిల్డ్ ఇన్ ఆన్లైన్ అప్లికేషన్, ఎస్ఎస్సి మార్క్ లిస్టు, ఇంటర్మీడియట్ మార్క్ లిస్టు, ఇంకా అదర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ పెట్టుకోవాలి. అండ్ రెసిడెన్స్ సర్టిఫికేటు, క్యాస్ట్ సర్టిఫికేట్, డ్రైవింగ్ లైసెన్స్, కంప్యూటర్ సర్టిఫికేషన్స్ ఫర్ రికగ్నైజ్ ఇన్స్టిట్యూట్, అండ్ డ్యూలీ అటెస్టెడ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ 2 ఉండాలి. అండ్ ఎడిషనల్ టెక్నికల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ ఏమి ఉంటే పెట్టుకోవచ్చు. ఇంకా సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే, ఫస్ట్ మీ యొక్క అప్లికేషన్స్ని షార్ట్ లిస్ట్ చేస్తారు, తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది, తర్వాత ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ ఉంటుంది, తర్వాత స్కిల్ టెస్ట్ ఉంటుంది. ఎగ్జామ్ అయితే ఏముంటుంది, ఓన్లీ స్కిల్ టెస్టే ఉంటుంది. తర్వాత డ్రైవింగ్ టెస్ట్ కూడా ఉంటుంది. జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఇవన్నీ ఉంటాయి. అండ్ ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసరికి, ఆన్లైన్ వచ్చేసరికి మే 1 స్టార్ట్ అవుతుంది, లాస్ట్ డేట్ వచ్చేసరికి మే 15. స్కిల్ టెస్ట్ అనేది మీకు చెప్తారు, అది వెబ్సైట్లో మీకు ఎప్పుడు ఏంటి అనేది వెబ్సైట్లో మీకు అనౌన్స్ చేస్తారు. దీనికి సంబంధించి అక్నాలజ్మెంట్ కార్డ్స్, ఎయిర్‌యాక్సెప్ట్ ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. లోకల్ క్యాండిడేట్స్ అంటే ఓన్లీ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు మాత్రమే అవుతుంది. అండ్ నెక్స్ట్ దీన్ని స్కూల్ స్టడీ సర్టిఫికేట్ కూడా కంపల్సరీగా ఉండాలి. అండ్ రెసిడెంట్ సర్టిఫికేట్ ఫార్మెట్, ఇది ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఎక్కడ ఉంటున్నారు అనేది. అండ్ నెక్స్ట్ అప్లికేషన్ ఫామ్ ఈ విధంగా ఉంటుంది. మీ ఫోటో అందించి మీ యొక్క డీటెయిల్స్ ఇవన్నీ కూడా ఎంటర్ చేసి మీరు పోస్ట్ ద్వారా మీరు పంపించాల్సి ఉంటుంది అన్నమాట. ఇవి ఏపీ సిఐడి సంబంధించి హోమ్ గార్డ్ నోటిఫికేషన్. సో ఎవరైతే ఇంటర్మీడియట్ ఉందో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్, ఆల్ ది బెస్ట్.